టెంపుల్ నా కోసమే కాదు, వేరే పిల్లల కోసం కూడా. ఆ స్కూల్లో పిల్లల్ని అప్పట్లోనే నేను టూర్కు తీసుకుపోయాను. నాగార్జున సాగర్, ఊటీ, హన్మకొండలు అన్ని మంచి రెబల్ క్యాండిడేటే కదా. అయితే వాళ్ళు భయపెట్టించారు నన్ను. ట్రక్లో వ్యాన్లో తీసుకుపోతా అంటే సిక్ అయితే అదవుతుంది ఇదవుతుంది అని వేరే స్కూల్లో వాళ్ళు వీళ్ళంతా కూడా బెదిరించారు. వీళ్ళు లేనిపోని కథలు ఎందుకు పడతావు నువ్వు నాకాడ ఉండక, నువ్వు చేస్తా అంటే పక్కోడు అప్పట్లో తొందరగా పోతుంది కదా ముచ్చట. పలానా దగ్గర చేస్తాను కదా, మీరు ఎందుకు చేస్తలేరు, మీరు కూడా తీసుకుపోవచ్చు కదా అని మమ్మల్ని అంటారు. మీరు అన్ని కథలు ఎందుకు పడతారు అట్లా అని. అప్పట్లోనే నేను ఒక యూనియన్ ప్రెసిడెంట్ మండల్కు. ఎంత రేవాలి చూడు, నెంబర్ 1 రేవల్ అసలు, అందులో మామూలు. ఆ తర్వాత టీవీఎస్ స్టాంప్ తీసేసి కనటికొండ కొన్నా. ఓకే. అప్పట్లో కనటికొండ మొత్తం వరంగల్ జిల్లాలో 2, 3 ఉండే. ఒక డాక్టర్కు ఉండే, నాకుండే, ఒక లాయర్కు ఉండే, అంతే లేడీస్లో. మై గాడ్, మస్తు స్టైల్ కొట్టేది అనుకో. ఊర్లో పల్లెటూరులో అమ్మబడి పోతా అంటే తర్వాత ప్రమోషన్ వచ్చింది నాకు, మండల్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అప్లై చేసుకున్నాము. అది టీచింగ్ డిపార్ట్మెంట్లోనే. అదేంటంటే డిఫరెంట్ జాబ్ రోల్, వేరే ఈ టీచర్ ట్రైనింగ్స్ నడిపించటము, తర్వాత ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఊళ్ళల్లో పెట్టి టీచర్స్ని అపాయింట్ చేయటము, వాళ్ళని చెక్ చేయటము, అలాంటిది అన్నట్టు. సో ఈ కంటికొండ మీద తిరిగేదాన్ని. దూరం ఎక్కువైతుంది కదా, రోజు 100-150 కిలోమీటర్లు తిరగాలి. సో అట్లా బండి కొని మస్తు స్టైల్ కొట్టిన అనుకో. ఇప్పుడు కూడా మంచి స్టైల్గా ఉన్నారు, ఏమి తక్కువేం లేదు ఇప్పుడు. ఇందాక అక్కడ ఒక అమ్మాయి కలిసింది సింగరు, ఆ అమ్మాయి కూడా అంటాను, ఏంది మేడం మీరు చీర కట్టుకున్నారు కానీ భలే తయారైళ్ళు అసలు, వెస్టర్న్ డ్రెస్ వస్తారు అనుకున్నా నేను. అంటే ఇండియాలో వెస్టర్న్ అయ్యాను, కంపల్సరీ శారీయే కట్టుకుంటా. మన ట్రెడిషన్, మన రిచువల్స్ అంటే చాలా ఫాలో అవుతాను నేను. అదే మీకు చెప్పాలి, అమెరికాలో ఉన్నా నేను ఇప్పుడు 23 ఏళ్ళు. 23 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నా. పిల్లలిద్దరు కూడా అక్కడే ఉన్నారు. అమెరికాలో బతుకమ్మ పండుగ కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను ఫీనిక్స్లో దాదాపు 18 సంవత్సరాల నుంచి బతుకమ్మ సెలబ్రేషన్స్ మాది కమిటీ, అరిజన తెలంగాణ అసోసియేషన్, దాని ద్వారా చేస్తాం. హోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని బాగా కష్టపడతాం. అది చేయడానికి 3000 మంది 4000 మంది వస్తారు. ఓకే ఓకే. మన ట్రెడిషన్ని బాగా ఎక్కడున్నా కూడా ఫాలో అవుతాం. ఇంట్లో కూడా ఎవ్రీడే. ఇస్కాన్ డివోటీ నేను. ఇస్కాన్ డివోటీ ఎట్లా అయినా అంటే అమెరికాలో కొత్తగా పోయినప్పుడు మన ఇండియన్ భోజనం వండుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్. నేను ఎక్కడో షేరింగ్లో ఉండేదాన్ని, వీళ్ళతో ఉండేదాన్ని. వాళ్ళు బర్గర్ తింటే బర్గర్ తినాలి, వాళ్ళు పిజ్జా తింటే పిజ్జా తినాలి, లేకపోతే ఏదో ఒకటి, లేకపోతే ఏం లేకుండానే ఉండాలి, అట్లా ఉండేది. సో దగ్గర ఇస్కాన్ టెంపుల్ ఉండే. ఇస్కాన్ టెంపుల్కి పోతే భోజనం ఫ్రీగా పెడతారు. సో అప్పుడు నేను అట్లా తీసుకున్నా, ఇస్కాన్ టెంపుల్లోకి వెళ్ళటం. అక్కడ వెళ్ళి బాగా కష్టంలో ఉన్నా నేను అని ప్రార్థన చేసుకుంటే చాంటింగ్ చేస్తాను నేను. సో కంపల్సరీ అది అయ్యేది నాకు. అవునా? అంటే బిలీఫ్. కానీ నిజంగా అండి, అంటే నేను చాలామందితో అన్నా ఈ మాటని, శరణాగతి అంటాం మనం. అంటే నువ్వు తప్ప నాకు ఇంకే దిక్కు లేదు, నన్ను రక్షించు అని మనం గనక ఆ డెప్త్కు వెళ్ళి, ఏ భగవంతుడైనా కానివ్వండి, ఏమంటారు, రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ కమ్యూనిటీ, ఇక్కడ ఆ భగవంతుని మనం నిజంగా కోరితే అది నిజంగా రీచ్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతాను. నిజంగా ఆ విషయం మీ దగ్గర కూడా ప్రూవ్ అవ్వడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది ప్రూవ్ అయింది. నేను శివుని గుళ్ళో కూర్చొని ఏడుస్తా, ఇస్కాన్ టెంపుల్లో కూర్చొని ఏడుస్తా, నా కోసం ఏడుస్తా, ఇంకెవరి కోసమైనా ఏడుస్తా నాకు అనిపిస్తే. అట్లా అలవాటు అయింది. అండ్ సక్సీడెడ్. అంటే బిలీఫ్ అది. మనం కష్టపడతాము, ఎఫర్ట్ పెడతాము, స్టిల్ వీ హ్యావ్ టు బిలీవ్. సూపర్ నేచర్ పవర్ ఉన్నదని నేను నమ్ముతాను డెఫినెట్గా. ట్రూ, దేర్ ఈజ్ ఎ సూపర్ నేచర్ పవర్ కదా. సో లేకపోతే ఎట్లా అండి, సూర్యుడు పొద్దున్న దాకానే ఎందుకు వస్తాడు, రాత్రి ఎందుకు రాడు? చంద్రుడు రాత్రి ఎందుకు వస్తాడు? ఈ నవగ్రహాలు ఏంది, ఇదంతా మనకు కనిపిస్తలేదు కానీ నడిపిస్తుంది కదా దునియాని. సో వై నాట్ దిస్? సో ఐ బిలీవ్ ఇన్ సూపర్ నేచర్ పవర్.
సో బండి అప్డేట్ చేశారు, చక్కగా జాబ్ చేసుకుంటున్నారు. జీతం కూడా 5,000 అయింది. ప్రమోషన్ వస్తుంది కదా ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి. 5,000, 5,600 నేను అమెరికా పోయేటప్పటికి. ఓకే. సో ఇయర్ ఆఫ్ 97లో మా హస్బెండ్ వాళ్ళ కజిన్ ఒక ఆమె అమెరికా నుంచి వచ్చింది. ఓకే. మాకు కూడా బంధువులు అవుతారు. ఆమె మంచి అందంగా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని కార్లో తిరుగుతా అంటే నాకు కూడా అట్లా చేయాలనిపించింది. ఇట్లా చేయాలంటే ఏం చేయాలి? ఒక టీచర్గా అయితే అసలు సాధ్యమే కాదు. 5,000 కారేడ ఉంటాం కదా, అందులో నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఇట్లా జుట్టు ఎక్కడ ఇరవోసుకుంటాం. ఊగుంటారా జనాలు, కొడతారు వాళ్ళు అనుకొని. సో అది వాస్తవంగా ఆ చిన్న కోరిక నన్ను ఆమెను అడిగేటట్టు చేసింది. అక్క నేను అమెరికాకి వస్తే సర్వైవ్ అవుతానా అని చెప్పి అడిగిన నేను. జయక అని ఆమె అడిగితే కొద్దిసేపు ఆలోచించి తను మేబీ యూ సర్వైవ్ అని అన్నారు. తను ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతారు మధ్య మధ్య. నాకు అప్పుడు అంత ఎక్కువ ఇంగ్లీష్ అర్థం కాదు, కానీ ఆ పదం అయితే అర్థమైంది బాగా. మేబీ సర్వైవ్ అనేది. సో అది చాలా నన్ను, అంటే నేను అమెరికా పోగలను అనే నమ్మకాన్ని కలిగించి వెంటనే నేను అమెరికాకి వస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఆడ నువ్వేమైనా సాయం చేస్తావా, ఎట్లా, నేనేం చేయాలి, అలాంటిది అని అడుగుతూనే ఉన్నా తనను. అవన్నీ నేనేం చేయలేను నేను, ఓకే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది చేయాలి నువ్వే అని. ఆనెస్ట్గా నాకు పాస్పోర్ట్ ఉండాలనే విషయం కూడా నాలెడ్జ్ లేదు. ఓకే. అప్పట్లో తెలియదు కదా అమెరికా అంటే అదో స్వర్గం అప్పుడు. యూనో ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. యూనో వీఆర్ టాకింగ్ అబౌట్ ఇయర్ ఆఫ్ 97. సో 97 డిసెంబర్ ఎప్పుడు ఇక వెంటనే ఆ 2 నెలలు దాని మీద ఎక్సర్సైజ్ చేసి హైదరాబాద్ వచ్చి ఒక ఆటో డే మొత్తానికి మాట్లాడుకొని శంకర్మఠలో బస్ దిగిన. అప్పుడు హైదరాబాద్ కూడా తెలియదు, ఎక్కువ నాలెడ్జ్ లేదు. ఆటో రెంట్కి తీసుకొని ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్ ఆఫీసులు ఉన్నాయో అక్కడికి తీసుకుపో, మళ్ళీ ఇక్కడ దించున్నాను. ఎంత కావాలని అంటే 250 అంటే 300 ఇస్తా అని చెప్పా, ఎందుకంటే మధ్య లాగుడు ఉంటుంది. కరెక్ట్, వెయిటింగ్ ఉంటుంది మళ్ళీ. హ్యాపీగా అతను ఒప్పుకున్నాడు. అడ్రస్లు నాకు తెలియదు అన్న విషయం వాడికి తెలియదు కదా, మళ్ళీ అప్పట్లో రోజులు ఎట్లుండే. అవును, పర్వాలేదండి, మీకు ఆ మాత్రం తెలివితేటలున్నాయి, నాకు అది కూడా మామూలుగా కాదు. అటువంటిది బాగా ఎవరినన్నా కన్విన్స్ చేయటము, దేని మీద నన్ను ఇమ్మీడియట్గా ప్లాన్ చేయటం అనేది అది నాన్నది అనుకుంటారు, జీన్లోనే ఉన్నది, అది బ్లడ్లో ఉన్నది. సో అట్లా ఒక 12-13 ఆఫీసులు పోయినాం మొత్తం. లాస్ట్కు హిమాయత్ నగర్లో ఒకటి VCL కంప్యూటర్స్ అని, వాళ్ళు ఫీజు తక్కువ చెప్పారు, నెలకు 5,000 ఏమో. సో ఆడ జాయిన్ అవుతా అని చెప్పి ఆడ అడ్వాన్స్ కొంత పే చేసి ఆడ అడ్మిషన్ తీసుకొని మళ్ళీ పోయి సమ్రేట్ సార్తో చెప్తే ఒకటే లొల్లి. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ తీసుకో, ఏం పని లేదా నీకు, ఉన్నకాడ ఉండవా, ఏదో ఒకటి కెలుక్కుంటావా. As I said, I am adamant. Whatever I want to do, I do. తర్వాత ఇక్కడ మాణికేశ్వర్ నగర్లో కొంతకాలం ఉన్నా, రోజు ప్రొద్దున వచ్చేదాన్ని కొంతకాలం. ఎట్లా అంటే వచ్చి ప్రొద్దున్నే 6 to 7 క్లాస్లో జాయిన్ అయ్యాను నేను. పుష్పుల్ అని ఎర్లీ మార్నింగ్ ఒక ట్రైన్ ఉండే వరంగల్ నుంచి, కాజ్పేట నుంచి. దానికి వచ్చి క్లాస్ అటెండ్ అయ్యి మళ్ళీ పోయి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని. కాజ్పేట నుంచి బండి తీసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయి అట్లా కొంతకాలం చేసి లాస్ట్కు బాగా ఫాస్ట్గా నేర్చుకోవాలనుకున్నప్పుడు కొంతకాలం ఇక్కడ ఉన్న PGDCA చేసిన, మళ్ళీ పాస్పోర్ట్ అప్లై చేసిన, పాస్పోర్ట్ వచ్చింది. పాస్పోర్ట్ రాగానే అమెరికా పోయినంత ఫీల్ అయిపోయినా అప్పుడు తెలివి లేక. సాఫ్ట్వేర్లో ఒక కోర్స్ నేర్చుకోగానే ఆహా ఓహో ఈ అమెరికాలో ఉద్యోగం వచ్చి డాలర్ లెక్క పెట్టినట్టు కలలుగా ఉండేది. పిచ్చి నాలెడ్జ్ అసలు. అందుకే అన్న సగం తెలివి అనేది ఆస్తి కొన్నిసార్లు. నిజం నిజం, అది అమాయకత్వం. రియల్లీ ఇన్నోసెన్స్ ఈజ్ అసెట్ మెనీ టైమ్స్ ఇన్ మై లైఫ్. ఇట్స్ బీన్ దేర్ సో మెనీ టైమ్స్. ఒకవేళ ఫుల్ నాలెడ్జ్ ఉంటే అమెరికాకి నేను వెళ్ళేదాన్ని కాదు. ఆడికి పోయినాక ఎన్ని కష్టాలంటే చాలా అసలు నరకం. అయ్యో, తెలివి లేక, ఇంగ్లీష్ రాక, ఎవరు సాయం చేయక, మాట సాయం కూడా చేయక ఏం చెయ్యాలిరా బాబు
రోడ్డు మీద నిలబడి వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి, బాత్రూంలో కూర్చొని వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పిల్లో అంతా తడిచిపోయేది ఏడుస్తే. ఎంత నరకం అబ్బా. తెలియని వాళ్ళు ఆడ తెలియదు, తెలిసిన వాళ్ళు ఫోన్ ఎత్తారు. ఈ పైసలు అయితే అసలు అడిగేటట్టే ఉండదు. నేను ఫస్ట్ ఈ H1B వీసాకి అప్లై చేసిన. H1B వీసాకి అప్లై చేస్తే ఒక కంపెనీ వాళ్ళేమో తెలుగు మీడియం కాబట్టి నీకు వీసా రాదన్నారు, రిజెక్ట్ అయిందన్నారు. అయ్యో, అది పచ్చి అబద్ధం. నేను మళ్ళీ తర్వాత తెలుసుకుంటే ఆడ అట్లేమి ఉండదు, తెలుగు మీడియం అయినా ఏ మీడియం అయినా. ఇప్పుడు చైనీస్ వాళ్ళు చైనాలో చదువుతారు, అట్లా అని వీసా రాదా, వస్తుంది కదా. ఎలివేట్ చేస్తారు అక్కడ ఆడవాళ్ళు చేసి మనకు, వాళ్ళు చెక్ చేసి మన క్రెడిట్స్ అక్కడ ఎంత మ్యాచ్ అయితే చూసి దాని ప్రకారం ఇస్తారు అన్నమాట. సో అట్లా ఆ నాలెడ్జ్ లేక ఫస్ట్ టైం అదొకటి అయిపోయింది. దాంట్లో కొంత డబ్బులు నష్టపోయినా. అప్పుడు 50,000 20,000 అంటే చాలా హ్యూజ్ మనీ కదా. తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీ త్రూ అప్లై చేసిన. నా కొలీగ్ వల్ల శ్రీరంజన్ వాళ్ళ బ్రదర్కి కంపెనీ ఉండే, తను నాకు తెలియదు కానీ ఈమె చెప్తే వాళ్ళ కంపెనీ త్రూ అప్లై చేసిన. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న ఉండే, వాళ్ళ హెల్ప్ తీసుకొని అప్లై చేసిన. పాపం ఆయన రిసీట్ నెంబర్ అదంతా పంపిండు కానీ ఆడ రిజెక్ట్ అయింది సెకండ్ టైం. మళ్ళీ కొన్ని డబ్బులు లాస్ అయిపోయింది. ఇక లాయర్ ఫీజులు అవి ఇవి అయిపోతాయి కదా. ఎవరికైనా కాల్ చేస్తే 2,000 రూపాయలు అయ్యేది ఈ ఫోన్ ఖర్చు, మస్తు బిల్లు అయ్యేది. STD బూత్కి పోయి చేయాలి, అప్పుడు అవేర్నెస్ లేదు కదా. చిన్న డౌట్ వచ్చినా ఉరికిపోయి ఫోన్ చేయాలి. మళ్ళా బాగా డబ్బులు ఖర్చు అయినాయి. పిల్లల్ని నేను ఉన్నప్పుడే హాస్టల్లో వేసిన. ఒకవేళ అమెరికా పోతే కష్టమవుతుంది వాళ్ళకి మళ్ళీ అని చెప్పి హాస్టల్లో వేసి నేను ఉన్నప్పుడే వాళ్ళకి అలవాటు చేసిన. వాళ్ళు చదువుకున్న సెయింట్ జోసెఫ్లో లేకుంటే సెయింట్ ఫాతిమాలో వేసిన, తీసుకుపోయి హన్మకొండలో. అట్లా అయింది. అట్లా అయిన తర్వాత వీసా రాకపోయేసరికి కొంచెం అందరు ఇన్సల్ట్ చేసుకోవడం మొదలుపెట్టాము. దీనికి ఏం పని లేదు, అమెరికా ఇక్కడ చేసుకోవచ్చు కదా, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాక 2 పిల్లలు ఎదుగుతా అంటే ఏంది ఇది, ఆడపిల్లలు విడిచిపెట్టి పోతుందట అమెరికా అట్లా అని. నాకు కృషితో నాస్తి దుర్భిక్షం అనేది మామూలు సామెత కదా. నా విషయానికి వస్తే కసితో నాస్తి దుర్భిక్షం. ఎవరైతే ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చేయాలి. ఎట్లా తప్పకుండా అమెరికా పోవాలి, నా కోసం కాకుండా వీళ్ళకి ఆన్సర్ చెప్పడానికైనా పోవాలి. అంత అంటే ఇన్సల్ట్ చాలా 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 ఫేస్ చేసినాయి కపుల్ ఇయర్స్. లాస్ట్కు B1 వీసా అని ఒకటి ఉంటుంది అనేది నాలెడ్జ్ వచ్చింది ఈ క్రమంలో. రైట్. తెలిస్తే వెంటనే మళ్ళీ అన్న ఎట్లన్నా నాకు ఈ వీసా అయ్యేయండి అని అంటే అట్లా వీలు కాదు అని అంటే మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పోయి కూర్చొని బతిలాడి పరకాల వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని బతిలాడితే వాళ్ళు ఇక ఏమో ఆడపిల్ల ఏడుస్తుంది 2 సార్లు ఇట్లా కాలే కదా, పైసలన్నీ అయిపోయినాయట, 2 ఆడపిల్లలు చూడుకోడు కాదు ఇదని చెప్పి వాళ్ళు చెప్తే ఆయన పాపం దేవుని లెక్క ఆయన లేడీ ఇప్పుడు చనిపోయాడు. ఎంగేజ్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు పాపం. అయితే అట్లా తను పంపించాడు వీసా పేపర్స్ B1 వీసాకు. 5 days చెన్నైలో, అప్పుడు ఇక్కడ లేకుండే చెన్నైలో వెళ్తే స్టాంపింగ్ అయింది B1 వీసా. ఫైనలీ B1 వీసా అంటే అఫీషియల్గా వర్క్ వీసా కాదు, అది ఒక టూరిస్ట్ వీసా. ఓకే. కానీ ఆడ పోయి దొంగతనంగా క్యాష్ కోసం పని చేసుకోవాలి అట్లా. సో అట్లా పోయి ఆడ జాబ్ చేసి ఇప్పుడు ఈ మధ్య అఫీషియల్గా చేయొచ్చు అనేది వచ్చింది కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఓకే. సో అట్లా B1 వీసా మీద వెళ్ళిన 2000లో అమెరికాకు. జాబ్ లాంగ్ లీవ్ పెట్టేసేసి 5 years లాంగ్ లీవ్ పెట్టి దానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ అప్పుడు. ఓకే. ఓకే. చేసి అప్లై చేసి పిల్లలు 2 హాస్టల్ వేసి